హౌ టు టేక్ ఏ గుడ్ డెసిషన్. గొప్ప నిర్ణయాలు ఎలా తీసుకోవాలి. నిజానికి మనం చాలామంది వింటూ ఉంటాం, మనం తీసుకునే నిర్ణయాలపైనే మన జీవితం ఆధారపడి ఉంటుంది. ఒకవేళ మనం మంచి నిర్ణయాలు తీసుకున్నట్లయితే మన జీవితం ఎంతో గొప్పగా ఉంటుంది. మనము పనికిమాలిన నిర్ణయాలు తీసుకున్నట్లయితే మన జీవితం కూడా అధోగతి పాలవుతుంది. ఈ విషయాన్ని మనం చాలాసార్లు వినే ఉంటాం, మన నిర్ణయాలే మన జీవితానికి ఆధారభూతమైనవి అని. ఇదే నిజమైతే మంచి నిర్ణయాలు తీసుకుంటే అందరి జీవితం గొప్పగా ఉంటుంది, చెడు నిర్ణయాలు తీసుకుంటే అందరి జీవితం నీచంగానే ఉంటుంది. మరి ఈ విషయం తెలిసి కూడా ప్రపంచంలోని జనులందరూ ఎందుకని గొప్ప నిర్ణయాలు తీసుకుని వారి జీవితాలను గొప్పగా మలుచుకోలేకపోతున్నారు? దీనికి ఒక గొప్ప కారణం ఉంది. నిజానికి మన జీవితం మనం తీసుకునే నిర్ణయాలపైన ఆధారపడి లేదు, ఆ నిర్ణయాలకు కట్టుబడి పనిచేసే తీరుపైన ఆధారపడి ఉంది. మనం ఎన్నోసార్లు గొప్ప గొప్ప నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం. ఉదాహరణకి బాగా సిగరెట్లు తాగేవాళ్ళు, బాగా మద్యం తాగేవాళ్ళు కొత్త సంవత్సరం నుంచి జనవరి 1 నుంచి నేను ఈ చెడు అలవాట్లన్నీ మానేసి నా జీవితాన్ని గొప్పగా తయారు చేసుకోవాలని చెప్పి వాళ్ళకు వాళ్ళు ప్రామిస్ చేసుకుంటూ ఉంటారు, ఒక నిర్ణయం తీసుకుంటూ ఉంటారు. మరి అది జరుగుతూ ఉందా? 100%లో ఏ 1% మంది మాత్రమే వారి యొక్క నిర్ణయాలకు కట్టుబడి ఉంటూ పొగ తాగడం, మద్యం తాగడం మానేస్తూ ఉంటారు. మిగిలిన 99% మంది ఖచ్చితంగా వారి యొక్క నిర్ణయాలకు కట్టుబడి వాళ్ళు జీవించలేరు. 2-3 రోజుల తర్వాత మళ్ళీ వాళ్ళు పాత అలవాట్లనే పాటించడం మనం చూస్తూనే ఉంటాం. అందరూ మంచి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు, కానీ ఆ నిర్ణయాలకు కట్టుబడి ఉండటమే నిజానికి చాలా కష్టం. మరి ఒక మంచి నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయానికి కట్టుబడే విధంగా మనం ఎలా పని చేయగలం? ఈ విషయం పైన నేను ఈరోజు మీకు కొద్దిగా అవగాహన కలిగించబోతున్నాను. మొట్టమొదట మనం ఎలా నిర్ణయాలు తీసుకోగలుగుతామో తెలుసుకుందాం. మీ దగ్గర మీరు ఒక దొంగను ఉదాహరణగా తీసుకున్నట్లయితే, ఒక దొంగకు 2 ఆప్షన్స్ ఇచ్చారు మీరు. ఒకటి కష్టపడి డబ్బు సంపాదించడం, రెండవది దొంగతనం చేసి సులభంగా డబ్బు సంపాదించడం. మరి ఆ దొంగ ఏ ఆప్షన్ ఎంచుకుంటాడు? తప్పకుండా దొంగతనం చేయడానికి నిర్ణయించుకుంటాడు. ఎందుకంటే అది అతని యొక్క స్వభావం. దొంగతనం చేసి సులభంగా డబ్బు సంపాదించి నేర ప్రవృత్తిని కలిగి ఉండడం అనేది అతని యొక్క దృక్పథం, అతని యొక్క స్వభావం. అతని స్వభావానికి అనుగుణంగానే అతను నిర్ణయాలు తీసుకుంటాడు. ఎవరు కూడా వారి యొక్క స్వభావానికి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకోలేరు. మీరు గనుక చాలా క్రూరమైన స్వభావం కలిగి ఉన్న వాళ్ళైతే, చాలా నీచమైన స్వభావం కలిగి ఉన్న వాళ్ళైతే ఎప్పటికీ మీరు గొప్ప నిర్ణయాలు తీసుకోలేరు. ఒక చెడ్డవాడు ఎప్పటికీ మంచి నిర్ణయాలు తీసుకోలేడు, ఒక మంచివాడు ఎప్పటికీ చెడు నిర్ణయాలు తీసుకోలేడు. మనం తీసుకునే నిర్ణయాలు ఖచ్చితంగా మన క్యారెక్టర్ పైన ఆధారపడి ఉంటాయి, మన శీలం పైన ఆధారపడి ఉంటాయి. ఎప్పుడైతే మనం గొప్ప శీలాన్ని కలిగి ఉంటామో, మన యొక్క శీలాన్ని ఉన్నతంగా మనం మలుచుకుంటామో, అప్పుడు మాత్రమే మనం గొప్ప నిర్ణయాలు తీసుకొని ఆ నిర్ణయాలకు కట్టుబడే విధంగా పనిచేస్తాం. ఒక వ్యక్తి తన స్వభావం ప్రకారమే నిర్ణయాలు తీసుకుంటాడు. మంచి జరిగినా చెడు జరిగినా దాన్ని అతడు అనుభవిస్తూ ఉంటాడు. స్వభావాన్ని గొప్పగా ఉన్నతంగా మలుచుకోవడం ఎలా? ఈ విషయాన్ని మనం తెలుసుకున్నట్లయితే మన నిర్ణయాలు మన యొక్క ఉన్నతికి మార్గాలు వేస్తాయి. లేకపోతే ప్రపంచంలో ఏ చివరి వరుసలోనూ మనం నిలబడిపోవాల్సి వస్తుంది. ఈ ప్రపంచంలో విజేతలందరినీ మీరు తీసుకున్నట్లయితే వాళ్ళ యొక్క విజయ సూత్ర సారం ఏంటంటే వాళ్ళు నిర్ణయాలకు కట్టుబడి ఉంటారు. వాళ్ళు గొప్ప నిర్ణయాలను
అమలుపరచడంలో ప్రత్యేకమైన శ్రద్ధ కనబరుస్తారు. వాళ్ళు తీసుకున్న నిర్ణయానికి 100% వాళ్ళు కట్టుబడి పనిచేస్తారు. వాళ్ళను అలా పని చేయించగలిగే కారకం ఏంటంటే వాళ్ళ యొక్క యాటిట్యూడ్, వాళ్ళ యొక్క దృక్పథం, వాళ్ళ యొక్క స్వభావం, వాళ్ళ యొక్క వ్యక్తిత్వం. మనం వ్యక్తిత్వం ఎలా ఉంటుందో మన ప్రపంచం అలా ఉంటుంది. మనం ఏం ఆలోచిస్తామో దాన్నే ఈ ప్రపంచంలో చేయడానికి సిద్ధమవుతాం. మనం మన లోపల దేన్ని కలిగి ఉంటామో దాన్నే ఈ ప్రపంచంలో చూడగలుగుతాం. మీలో చెడు ఉందనుకోండి, అప్పుడు మాత్రమే మీరు ఎదుటి వ్యక్తిలో చెడును చూడగలుగుతారు. మీలో మోసం ఉందనుకోండి, అప్పుడు మాత్రమే ఎదుటి వ్యక్తిలో మీరు మోసాన్ని చూడగలుగుతారు. మీలో క్రూరమైన స్వభావం కలిగి ఉంటే ఈ ప్రపంచంలో మీరు క్రూరత్వాన్ని మాత్రమే మీరు చూడగలుగుతారు. ఇక్కడ ఏముంటుందో దాన్నే మీరు ఈ ప్రపంచంలో దర్శిస్తారు. దేనిని అదే చూస్తుంది. సినిమా తెరపైన ప్రొజెక్టర్లో మనం ఎటువంటి బొమ్మనైతే, ఎటువంటి రీల్నైతే మనం పెడతామో, రీల్ పైన ఏ బొమ్మ అయితే ఉంటుందో తెర మీద కూడా అదే బొమ్మ ప్రత్యక్షమవుతుంది. రీలులో కెమెరాలో పెట్టిన బొమ్మ వేరేగాను, తెరపైన ప్రదర్శింపబడే బొమ్మ వేరేగాను ఎప్పటికీ ఉండబోదు. మన మనసు కూడా, మన యొక్క క్యారెక్టర్ కూడా, మన యొక్క వ్యక్తిత్వం కూడా ప్రొజెక్టర్ లాంటిదే. మనం ఏం ప్రొజెక్ట్ చేస్తామో అదే ఈ ప్రపంచం అనే తెరపైన మనకు కనిపిస్తూ ఉంటుంది. మనం మన యొక్క వ్యక్తిత్వాన్ని, మన యొక్క దృక్పథాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దుకున్నట్లయితే మనం తీసుకునే నిర్ణయాలు కూడా చాలా గొప్పగా ఉంటాయి. నిజానికి ఒక మనిషి నిర్ణయాలు ఎలా తీసుకుంటాడు? మీ దగ్గర 2 మార్గాలు ఉన్నాయి. ఏదో ఒక మార్గంలో మీరు మీ ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఏదో ఒక మార్గంలో వెళ్ళడానికి మీరు నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. మీరు ఏ మార్గంలో వెళ్ళాలో ఎలా నిర్ణయించుకుంటారు? ఎలా నిర్ణయించుకుంటారంటే, ఎప్పుడు నిర్ణయించుకోగలుగుతారంటే, ఎప్పుడైతే 2 మార్గాల గురించిన మంచి చెడులు మీకు పూర్తిగా తెలుస్తాయో అప్పుడు మాత్రమే మీరు ఒక మార్గాన్ని ఎంచుకోగలుగుతారు. 2 మార్గాల గురించిన పూర్తి సమాచారం మీకు తెలుస్తుందో అప్పుడు మాత్రమే మీరు ఏదో ఒక నిర్ణయం చేయగలుగుతారు. మరి ఇది మంచిది, ఇది చెడుది అని మీకు ఎలా తెలుస్తుంది? ఒకదాన్ని మంచి చెడు అని మనం విశ్లేషణ చేయాలంటే దానికి సంబంధించిన సమాచారం మనం మెదడులో ఉండాలి. మన దగ్గర ఆ సమాచారం ఉన్నప్పుడు మాత్రమే మనం ఇది మంచిది, ఇది చెడుదని విశ్లేషణ చేయగలుగుతాం. మనం చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు మన మనసులోనూ మన మెదడులోనూ నిక్షిప్తం చేసుకున్న సమాచారాన్ని బట్టే మనము ఇది మంచిది, ఇది చెడుది అని నిర్ణయించగలుగుతాం. ఒకవేళ మనం తెలుసుకున్న సమాచారమే గనుక తప్పైతే ఆ సమాచారం ద్వారా మనం తీసుకున్న నిర్ణయం కూడా తప్పుగానే ఉంటుంది. మీరు ఎంతోమందిని చూసుంటారు, నేను ఈ ఉద్యోగంలో చేరి చాలా తప్పు చేశాను, అప్పుడు నేను ఒక తప్పుడు నిర్ణయం తీసుకున్నాను, అప్పుడు నేను ఈ ఉద్యోగం నాకు చాలా బాగుంటుందని అనుకున్నాను, కానీ ఇప్పుడు నేను ఈ ఉద్యోగాన్ని చేయలేకపోతున్నాను, ఇది నాకు చాలా భారంగా అనిపిస్తుంది, నేను ఈ ఉద్యోగంలో ఎప్పటికీ నేను జీవించలేను అని ఎంతోమంది అంటూ ఉంటారు. ఒక తండ్రి అంటాడు, నా కూతురికి అతన్ని ఇచ్చి వివాహం చేయకపోతే ఆమె జీవితం ఎంతో అద్భుతంగా ఉండేది, నా చేతులారా నా కూతురి జీవితాన్ని పాడు చేశాను, నేను అప్పుడు ఒక తప్పుడు నిర్ణయాన్ని తీసుకున్నాను అని ఎంతోమంది తండ్రులు అంటూ ఉంటారు. నేను ఇంజనీరింగ్ చేయకుండా మెడిసిన్ చేసుంటే, నేను అప్పుడు కనుక సరైన నిర్ణయం తీసుకుంటే నా జీవితం ఎలాగో ఉండేది అని ఎంతోమంది విద్యార్థులు కూడా అంటూ ఉంటారు. మరి ఇంజనీరింగ్ మంచిదని, మెడిసిన్ మంచిదని, మిగిలినవి చెడ్డవని అతను ఎలా నిర్ణయించుకోగలుగుతాడు? అతను చిన్నప్పటి నుంచి ఈ సమాజాన్ని పరిశీలించాడు, చిన్నప్పటి నుంచి కొంత సమాచారాన్ని సేకరించుకున్నాడు. ఆ సమాచారం ప్రకారమే ఇది మంచిది, ఇది చెడుదని నిర్ణయం చేయగలుగుతాడు. ఒకవేళ అతను సేకరించుకున్న సమాచారం తప్పు అయితే అతను తీసుకున్న నిర్ణయం కూడా తప్పుగానే ఉంటుంది. ఎన్నోసార్లు మనం మంచిది అనుకున్నది తర్వాత
చెడుగా మారిపోతూ ఉంటుంది. ఎన్నోసార్లు బాగుంటుంది అనుకున్నది కొంతకాలం తర్వాత బాగుండకుండా పోతుంది. ఇది ఎలా జరిగింది? మనం ఎందుకని సరైన నిర్ణయాలు తీసుకోలేకపోతున్నామంటే, ఎప్పుడైతే మీరు మీ స్వభావానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకోగలుగుతారో అటువంటి నిర్ణయాలను మాత్రమే మీరు అమలులోకి తేగలుగుతారు. ఒక క్రూరుడు, ఒక క్రూరమైన స్వభావం కలిగిన వాడు, ఒక చెడ్డవాడు ఎప్పటికీ మంచి నిర్ణయాలు తీసుకోలేడు. ఒక సాధువు, ఒక గొప్ప ఉన్నతమైన మనసు కలిగిన వ్యక్తి ఎప్పటికీ చెడు నిర్ణయాలు తీసుకోలేడు. ఒక దొంగ ఉన్నాడు అనుకోండి, అతను ఏ మార్గాలను ఎంచుకుంటాడు? దొంగతనం చేయడానికే అతను నిర్ణయించుకుంటాడు. అతని నిర్ణయాలు ఎప్పుడూ కూడా అతని యొక్క స్వభావాన్ని బట్టే ఉంటాయి. మనం తీసుకునే నిర్ణయాలు కూడా మన స్వభావాన్ని బట్టే ఉంటాయి. ఎప్పుడైతే మన స్వభావాన్ని, మన వ్యక్తిత్వాన్ని మనం ఉన్నతంగా నిర్మించుకుంటామో అప్పుడు మాత్రమే మనం గొప్ప నిర్ణయాలు తీసుకోవడానికి వీలవుతుంది. మన వ్యక్తిత్వం అనేది, మన స్వభావం అనేది పరిస్థితులను బట్టి మారిపోతూ ఉంటుంది. ఇదే మనకు కావలసిన గొప్ప అవకాశం. మన చుట్టూరా ఎప్పుడైతే గొప్ప పరిస్థితులను మనం తయారు చేసుకుంటామో, మనం ఎప్పుడు నిరంతరం గొప్ప వ్యక్తుల మధ్య జీవిస్తూ ఉంటామో, గొప్ప సంభాషణలను వింటూ, గొప్ప ఉపన్యాసాలను వింటూ, గొప్ప సాహిత్యాన్ని చదువుతూ, మంచి పనులు చేస్తూ, మంచి అలవాట్లను మనము కలిగి ఉన్నట్లయితే మన స్వభావం కూడా మంచిగానే తదనుగుణంగానే నిర్మితమవుతుంది. మన క్యారెక్టర్ పూర్తిగా మన చేతుల్లోనే ఉంటుంది. మన శీలాన్ని మనమే నిర్మించుకోగలుగుతాం. మీరు పూర్తిగా మీ చుట్టూ ఉన్న పరిస్థితుల్ని మార్చుకోండి. ఉన్నతమైన విలువలతో జీవించడం మొదలు పెట్టండి. మీ యొక్క వ్యక్తిత్వాన్ని పునర్నిర్మించుకోవడానికి ప్రయత్నించండి. మీలో ఉన్న మంచి చెడులను మీరు పూర్తిగా అవగాహన చేసుకోండి. మీరు నిత్యం మంచి ఆలోచనలు చేస్తూ ఉన్నట్లయితే తప్పకుండా మీ వ్యక్తిత్వం ఉన్నతంగా నిర్మితమవుతుంది. ఎప్పుడైతే మీ వ్యక్తిత్వం ఉన్నతంగా నిర్మితమవుతుందో అప్పుడు మీరు తీసుకునే నిర్ణయాలు మహోన్నతంగా ఉంటాయి. మీ జీవితం ఉన్నతమైన దిశలలో నడవడం ప్రారంభిస్తుంది. మనం మన యాటిట్యూడ్ని, మన దృక్పథాన్ని ఉన్నతంగా ఎలా తయారు చేసుకోగలమంటే, ఇన్ని రోజులు మన చుట్టూ ఉన్న పరిస్థితులకు అనుగుణంగా మనం గడిపిన వ్యక్తుల స్థితికి ఆధారంగా మన వ్యక్తిత్వం తయారైంది. మన అలవాట్ల ప్రకారం, మన యొక్క ఆలోచనల ప్రకారం మన స్వభావం నిర్మితమై ఉంది. ఎప్పుడైతే మన అలవాట్లని, మన చుట్టూ ఉన్న వ్యక్తులని, మన చుట్టూ ఉన్న పరిస్థితుల్ని, మనం చేసే ఆలోచనల్ని మనం మార్చుకుంటామో, వాటి స్థానంలో ఉన్నతమైన వాటిని మనం రీప్లేస్ చేస్తామో అప్పుడు మాత్రమే మన వ్యక్తిత్వం గొప్పగా నిర్మితమవుతుంది. నిజానికి మన యొక్క యాటిట్యూడ్ అనేది మనం నడిచే మార్గాన్ని స్పష్టంగా చూపిస్తూ ఉంటుంది. 10 రోజుల పాటు మీరు మంచి ఆలోచనలే చేస్తూ ఉండండి. మంచి పుస్తకాలే చదవండి. మంచి వ్యక్తుల ఉపన్యాసాలు వినండి. గొప్పవాళ్లతో స్నేహం చేయండి. మీ మనసులో సాధు స్వభావాన్ని కలిగి ఉండండి. సమాజం పట్ల ప్రేమను, దయను కలిగి ఉండండి. స్వతహాగా మీ వ్యక్తిత్వం 10 రోజుల్లోనే ఉన్నతంగా పునర్నిర్మితం అవ్వడం మీరు గమనిస్తారు. ఒక్కసారి ఉచ్చస్థితిలోకి వెళ్ళిన మన మనస్సు మళ్ళీ దిగజారిపోవడం అంటూ జరగదు. ఎందుకంటే మన మనసుకు పదే పదే దేన్ని అలవాటు చేస్తామో అదే మన వ్యక్తిత్వంగా మారుతుంది. అందుకని మనం నిత్యం మంచినే మన మనసుకు అలవాటు చేద్దాం. మన వ్యక్తిత్వాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దుకుందాం. నిజానికి ఆలోచనలు వ్యక్తిత్వం పైన, మన యాటిట్యూడ్ పైన చాలా తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. నిత్యం గొప్ప ఆలోచనలను కలిగి ఉండడం,
నిత్యం మంచి ఆలోచనల్ని మీరు చేస్తూ ఉన్నట్లయితే కనుక మీలో తప్పకుండా అతి త్వరగా మీరు మార్పును గ్రహించగలుగుతారు. మీ శీల నిర్మాణం అనేది తప్పకుండా మీ చేతుల్లోనే ఉంటుంది. మీరు ఎంచుకునే ఎన్నికపై ఆధారపడి ఉంటుంది. మీరు ఎలాంటి జీవితం గడపాలనుకుంటున్నారో అలాంటి వ్యక్తిత్వమే మీదవుతుంది. నిజానికి సత్శీలంతోనే మనం సన్మార్గంలో నడవడానికి వీలవుతుంది.